పాలధారలా జాలువారుతున్న జలపాతం దగ్గరకు జనం క్యూ కడుతున్నారు. రాతికొండల్లో నుంచి ఆకాశ కాంతిలా నేలను తాకుతున్న జల్లును తనివితీరా ఆస్వాదించడానికి పర్యాటకులు పరితపిస్తున్నారు. పొంగుతున్న పాలసముద్ర ప్రవాహాన్ని చూసిన వారు తిరిగి వెళ్లేందుకు మనస్సు అంగీకరించదు. పాలపొంగుల ఖమ్మం సరిహద్దులోని పొల్లూరు జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పొల్లూరు వాటర్ ఫాల్స్ అసలు ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి, స్థానికంగా వచ్చే పర్యాటకులు ఏ విధంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, ఇక్కడ ఈ పొల్లూరు వాటర్ ఫాల్స్ ఏ విధంగా ఉద్భవించాయి, ఇక్కడికి వచ్చిన వాళ్లకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం పొల్లూరు వాటర్ ఫాల్స్ వద్ద ఉన్నాము. ఖమ్మం జిల్లా నుంచి దాదాపుగా 250 కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత పొల్లూరు వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, పర్యాటకులతో మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాలధారను మరిపించేలా కనిపిస్తున్న ఈ వాటర్ ఫాల్స్ ఖమ్మం సరిహద్దు పొల్లూరులో ఉంది. విభజనకు ముందు ఖమ్మం జిల్లాలో ఉన్న తర్వాత 5 మండలాలు ఏపీలో విలీనం కావడంతో ఈ జలపాతం కూడా ఏపీలో భాగమైంది. అయినా అక్కడకు తెలంగాణ నుంచే పర్యాటకులు ఎక్కువగా వెళ్తుంటారు. సెలవులు దొరికితే చాలు కార్లు, టూరిజం బస్సులు, బైకులన్నీ పొల్లూరుకే వెళ్తున్నాయి. ఫోటోషూట్, ప్రేమికుల రైడ్స్, సెల్ఫీల సందడితో పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. మా తెలంగాణలో బోతా వెళ్ళాము, బోతా జలపాతాలు వెళ్ళాము, మహారాష్ట్రలో వెళ్ళాము. కానీ ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. నీట్నెస్ ఇది కానీ కూడా ప్లాస్టిక్ కూడా లేకుండా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంది, ఎక్సలెంట్. ఖమ్మం నుంచి పొల్లూరు 220 కిలోమీటర్లు ఉంటుంది. భద్రాచలం నుంచి పొల్లూరు వాటర్ ఫాల్స్ కు వెళ్లే మార్గం అంతా సుందరమైన వాతావరణం. రోడ్డుకు ఇరువైపులా ఆకాశాన్ని తాకే చెట్లు, చుట్టుపక్కలున్న పచ్చదనం, చల్లని పొగమంచు విశ్రాంతి తీసుకోవడానికి, అన్వేషించడానికి, ఆస్వాదించడానికి అనువైన ప్రదేశం. శబ్ద, గాలి కాలుష్యంతో హోరెత్తిపోయే పట్టణ నగరాల నుంచి వచ్చిన వారికి హాయినిచ్చే ప్రదేశంగా ఉంటుంది. ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చేసరికి చాలా బాగుంది. అండ్ అంతేకాకుండా నేను ఆల్మోస్ట్ ఆల్ లైక్ హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేసుకుంటూ వచ్చా మార్నింగ్ 3 o'clock టు జస్ట్ సీ దిస్ వ్యూ. ఇట్స్ లైక్ ఫుల్ వర్త్ ఇట్. ఇట్లాంటి వ్యూ ఆల్మోస్ట్ ఆల్ మనం ఒక 100 crores పెట్టినా అట్లాంటి వ్యూ మనకి దొరకదు మళ్ళీ. అలాంటిది అందులో ఒకటి క్లైమేట్ కూడా ఇలా చాలా బాగుంది. మనకి క్లైమేట్ ప్లస్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇస్ లైక్ వీఆర్ అన్స్టాపబుల్ ఫర్ దిస్ డే. పొల్లూరు జలపాతాన్ని మోతగూడెం జలపాతం అని కూడా పిలుస్తారు. దీనికి దగ్గరలోనే మారేడుమిల్లి అడవులు కూడా ఉంటాయి. ఇక్కడ ఫోటోషూట్ చేసుకోవాలంటే 1000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఈ మనోహరమైన జలపాతం రాళ్లపై నుండి ప్రవహించే 3 వాగులను కలిగి ఉంటుంది. జలపాతం దగ్గర స్నానం చేయడానికి అనువుగా ఉండటంతో పర్యాటకులు ఇక్కడికి క్యూ కడుతున్నారు. సమీపంలోని పచ్చని అడవిలో స్నేహితులతో ట్రెక్కింగ్ కు వెళ్లవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మండలంలోని పొల్లూరు జలపాతాలు మరుపురాని అనుభవాన్ని అందిస్తాయి. పొల్లూరు జలపాతాల ప్రాంతం సందర్శకులతో కోలాహలంగా మారింది. పర్యాటకులు ప్రకృతి సోయగాలను, అందాలను చూసి ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న అందాలను తనివి తీరా చూడాల్సిందేనని మాటల్లో వర్ణించడం సాధ్యం కాదని అంటున్నారు. ఇది పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తూ ఉంది. మేము కుటుంబంతో సహా అందరం పిల్లలం అంతా కలిసి వచ్చాం. దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలందరూ కూడా తండోపతండాలుగా ఇక్కడికి వస్తున్నారు. ప్రకృతిలో దేవుడు ప్రసాదించినటువంటి ఇంత అద్భుతమైనటువంటి జలపాతం మన ఆంధ్రప్రదేశ్లో ఉండటం మనకు ఎంతగానో గర్వకారణం. కనుక మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అలాగే తెలంగాణ ప్రజలు, మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ పర్యాటకంగా ఇటువంటి వాటర్ ఫాల్స్ని చాలా అభివృద్ధి చేసుకోగలిగితే మనము రానున్న రోజుల్లో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వాటర్ ఫాల్స్ను మించినటువంటి అభివృద్ధిని మన వాటర్ ఫాల్స్లో కూడా మనం చూడగలుగుతాం. ఈ జలపాతం ఫోటోగ్రాఫర్లు, ప్రకృతి ప్రియులను ఆకర్షించే అద్భుతమైన దృశ్యాన్ని అందిస్తుంది. ప్రశాంత వాతావరణం, దట్టమైన అడవులు, పచ్చదనంతో ప్రశాంతమైన విశ్రాంతిని అందిస్తుంది. జలపాతానికి చేరుకునే ప్రయాణంలో అందమైన కాలిబాటలతో ఒక చిన్న ట్రెక్ ఉంటుంది. సో లాస్ట్ టైం మేము మహాబలేశ్వర్, లోనావాలా వెళ్ళాము. అక్కడ కూడా చాలా ఎంజాయ్ చేశాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక దానికన్నా చాలా ఎక్కువ ఎంజాయ్ చేశాము. మా దగ్గర నైబర్ స్టేట్ ఇది ఆంధ్రప్రదేశ్. ఏపీ టూరిజం వాళ్ళు చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా ఎంజాయ్ చేశాము. ఇప్పుడు మేము బ్యాచులర్స్ వచ్చాము. నెక్స్ట్ టైం మేము ఫ్యామిలీస్ తోటి వస్తాము. ఫ్యామిలీస్ తోటి వచ్చి విజిట్ చేస్తాం, పిల్లలతో వచ్చి విజిట్ చేస్తాం. చాలా బాగుంది. ఈ జలపాతాన్ని చూడాలంటే వర్షాకాలమే మంచి టైం. చల్లని వాతావరణం, తక్కువ నీటి ప్రవాహాన్ని ఇష్టపడితే అక్టోబర్ నుంచి మార్చి వరకు అనువైనవి. వీకెండ్లో ఇక్కడకు పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. మేము తెలంగాణలో బోగత్తా ప్లస్ సమ్మక్క సారక్క ప్లస్ మేడారం
మేడారం, అనంతగిరి హిల్స్ ఎన్నో చూసాం. ఇక్కడ ఈ మారేడుమిల్లి దగ్గర ఉన్న ఈ పొల్లూరు వాటర్ ఫాల్స్ కూడా చూద్దామని చాలా హ్యాపీగా అనిపించిందండి. మేము మహాబలేశ్వరం, లోనావాలా మొన్ననే వెళ్ళొచ్చాము. అన్నిటికన్నా మాకు చాలా అక్కడ ఫ్యామిలీతో వెళ్ళాము. ఇక్కడ బ్యాచిలర్స్ వచ్చాము, కానీ మళ్ళీ మేము ఫ్యామిలీతో వద్దాం అనుకున్నంత ఆహ్లాదకరంగా ఉన్నది. చాలా హ్యాపీ అనిపించింది. ఈ పొల్లూరు వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ జనాన్ని మొదలు చూసి ఎలా ఉంటుంది అనుకున్నాం, కానీ ఇక్కడ ఆహ్లాదకర వాతావరణం, ఆ చక్కటి స్వచ్ఛమైనటువంటి వర్షపు నీరు, ఆ నల్లటి రాళ్ళ నుంచి వస్తూ ఆ వాటర్ ఫాల్స్ అనేవి ఎక్కడో దూరంగా మనకు వేరే చాలా ఒక 1000 కిలోమీటర్ల దూరం పోతే కానీ లేనంత అతి దగ్గరలో హైదరాబాద్ నుంచి ఒక 500 కిలోమీటర్స్ దూరంలో ఇది చాలా బాగుందండి. ఫ్యామిలీస్ తోటి, పిల్లలతోటి అందరూ చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. జలపాతం చేరుకోవడానికి ప్రజా రవాణా సౌకర్యం లేదు. పర్యాటకులు ఇక్కడకు సొంత ఏర్పాట్లతోనే రావాలి. భద్రాచలం లేదా మారేడుమిల్లి నుండి బస్సులో చింతూరు చేరుకొని ఆపై మోతుగూడెం చేరుకోవాలి. ప్రవేశ ద్వారం నుండి జలపాతం వరకు మట్టి రోడ్డు ఉంటుంది. భోజనం, మంచినీళ్లు అన్నీ మనమే తీసుకుపోవాలి. ఇలాంటి చోట్ల డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందంటున్నారు పర్యాటకులు. ఇప్పుడు లేడీస్ తోటి వచ్చినప్పుడు టాయిలెట్స్కి కానీ, ఫుడ్కి కానీ, చిన్నపిల్లలు వస్తే వాళ్ళకి కొంచెం రిలాక్స్ కోసము, వాళ్ళకు వాటర్లో దిగలేరు కాబట్టి వాళ్ళకు కొన్ని ఆడుకోవడానికి అలాంటివి ఏమన్నా అరేంజ్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ అంత సెక్యూరిటీ కూడా పెద్ద ఏం లేదు. ఏపీ టూరిజం వాళ్ళు దీని మీద ఓన్లీ ఒక వ్యాపార వాణిజ్యం అట్లా చూడకుండా వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని ఈ కొల్లూరు వాటర్ ఫాల్స్కి వచ్చేటువంటి ఈ సందర్శకులకు మంచి వసతులు కల్పించాలని చెప్పేసి ఇంకా చాలా అద్భుతంగా దీన్ని డెవలప్ చేసేటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉన్నవి. జలపాతం దగ్గరకు వెళ్ళడానికి కొంచెం కష్టపడ్డా అక్కడకు వెళ్ళాక ఆ కష్టాన్ని మర్చిపోవచ్చు. ఒక్కసారి ఈ జలపాతానికి వస్తే జీవితాంతం గుర్తుండిపోయే మధురానుభూతులను సొంతం చేసుకోవచ్చు అంటున్నారు ఇక్కడి పర్యాటకులు. ప్రకృతి పరవళ్లు తొక్కుతా ఉంది, పొల్లూరు జలపాతం ఉప్పొంగుతా ఉంది. దాంతో అనేక మంది టూరిస్టులు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. హాలిడేస్ దొరికితే చాలు ఇది టూరిస్ట్ స్పాట్గా మారిపోయింది. ఇక్కడ అరకొర సౌకర్యాలు లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. సౌకర్యాలను కూడా కల్పించినట్లయితే ఈ పొల్లూరు అనేది టూరిస్టులకు హాట్స్పాట్గా మారే అవకాశం కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, పొల్లూరు.